అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మనము ఒక హెయిర్ డై చూడబోతున్నామండి. న్యాచురల్ హెయిర్ డై 100% మన తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మార్పించుకోవడానికి మనకు హెల్ప్ఫుల్ అవుతుంది ఈ హెయిర్ డై అనేది. ప్లస్ ఈ హెయిర్ డైతో పాటు నేను ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ కూడా చేస్తానంటే అప్పటికి మనం ఇన్స్టెంట్గా అప్లై చేసుకోవడానికి హెయిర్ డై కూడా నేను ఇన్స్టెంట్ హెయిర్ డై కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను దానికోసం తయారు చేసుకోవడానికి ఒక ఐరన్ బాండిల్ తీసుకున్నాను. దాంట్లో 1.5 గ్లాసు నీళ్ళు పోసేసుకున్నాను. ఇప్పుడు ఆ నీళ్ళలో నేను ఇది ఉంటుంది కదా, పీచులు, కొబ్బరి పీచులు ఉంటాయి కదా, అది వేసుకుంటున్నానంటే బాగా నానేయాలి అంతవరకు, అంటే మునిగిపోయే వరకు ఉంటే చాలు నీళ్ళు. 2 పీచులు ఓకేనా, మునిగిపోయే వరకు పెట్టుకొని ఇట్లాగే ఈ బాండిల్ని మనము పొయ్యి మీద ఉంచుకోవాలి. సన్న మంటలో ఉంచుకోండి. ఇట్లా మనము బాగా ఈ పీచుని బాగా ఉడికించుకోవాలి. మనము నీళ్ళలోనే బాగానే బాయిల్ చేయించుకోవాలి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు డికాషన్ లాగా తయారైపోవాలి ఓకేనా, ఎసెన్స్ అంతా దిగిపోవాలి. సో దానికోసం మనము 2 స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ కాఫీ పౌడర్ మనకు బాగా రంగిస్తుందండి, మంచి కలర్ ఇస్తుంది. ప్లస్ మనకు ఈ డికాషన్లో ఈ కొబ్బరి పీచులు ఉన్నాయి కదా, ఇది చాలా మంచిగా మనకు హెయిర్ గ్రోత్కి కూడా బాగానే హెల్ప్ చేస్తుంది. మన హెయిర్ డై కూడా పర్మనెంట్గా ఉండడానికి మనకు చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. మనకు రెగ్యులర్గా ఈ హెయిర్ డై మీరు వాడుతూ వస్తున్నారంటే ఎప్పుడు మీరు తెల్ల వెంట్రుకలు అన్న మాటే ఉండదు. ఎప్పుడెప్పుడు కావాలో అప్పుడప్పుడు మనం అప్లై చేసుకొని మన తెల్ల వెంట్రుకలు అంత బాగా నల్లగా మార్పించుకోవచ్చు పర్మనెంట్గానే. రెగ్యులర్గా మీరు వాడేటప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. అండ్ ఇప్పుడు ఇది బాగా ఉడికించుకోవాలి. దీంట్లో ఆ ఎసెన్స్ అంతా దిగి మనకు ఒక డికాషన్ ఫార్మాట్కి వస్తుంది. మనం వేసిన 1.5 గ్లాస్ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు మనకు సహం అయిపోవాలి. అంటే పావు గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్కి రావాలి. అప్పుడు వరకు మనము బాగా సన్న మంటలోనే మనం ఉంచుకోవాలి. ఈ డికాషను ప్లస్ ఈ కొబ్బరి పీచులో ఉన్న ఆ ఎసెన్స్ అంతా బాగా మన డికాషన్లో దిగాలి. అప్పుడు వరకు మనము బాగానే వేయించుకోవాలండి. నిదానంగా చేసుకోవాలి, సన్న మంటలో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి మనకు డికాషన్స్ రెడీ అయ్యాయి. చూడండి మన డికాషన్ అయితే రెడీ అయిపోయింది. ఈ డికాషను మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మనం ఈ డికాషన్ని ఒక గిన్నెలోకి వడగట్టేసి పక్కన ఉంచుకుందాము. ఈ డికాషన్ని మనము కొన్ని పొడిలతో పాటు యాడ్ చేసుకుంటాము. అప్పుడే మనకు హెయిర్ డై అనేది రెడీ అవుతుంది. ఇన్స్టెంట్ పౌడర్ కూడా నేను చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దానికి ఒక బాండిల్ తీసుకుంటున్నానండి మన హెయిర్ డై కోసం. ఒక బాండిల్లోకి ఇప్పుడు కొద్దిగా కొబ్బరి పీచులు యాడ్ చేసుకుంటున్నాను. సన్న మంటలో ఈ బాండిల్ని పెట్టుకున్నానండి. దాంట్లో కొద్దిగా కొబ్బరి పీచు యాడ్ చేసుకున్నాను. కొద్దిగా అది కొంచెం ఫైర్ చేయండి. అప్పుడు మరి యాష్ కాకుండా కొద్దిగా బ్లాక్ అయిపోతుంది కదా, నల్లదనం ఉన్నప్పుడు ఆపేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇలా నొప్పి ఉన్నప్పుడు చూసారంటే యాష్ ఫార్మెట్కి వచ్చేస్తుంది. మీరు అట్లే వదిలేస్తే, అలా వదలకుండా ఇట్లా ఒక స్పూన్ తీసి ఇలా కొంచెం కలుపుతూ ఉన్నారంటే యాష్ కాకుండా కొబ్బరి పీచు అంతా కొంచెం నల్లగా ఉంటుంది కదా, ఆ ఫార్మెట్ మనకు కావాలి. సో కొంచెం జాగ్రత్తగా చెయ్యండి. యాష్ ఫార్మెట్కి వెళ్ళిందంటే మనకు కావాల్సిన కలర్ రాదు, మన హెయిర్ డైకి కావాల్సిన కన్సిస్టెన్సీ రాదు. సో కొంచెం ఇట్లా ఒక స్పూన్ పెట్టి కొంచెం నలిపేసుకోండి. కొంచెం నొప్పి ఉన్నట్టు ఉంటుంది, దాంతో పాటే చేసేయండి, లేదా అన్నీ యాష్గా మారిపోతుంది. ఇట్లా ఒక రోల్ తీసి నేను బాగానే కట్లు లేకుండా కొంచెం పొడి ఫార్మాట్కి చేసేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, నొప్పి ఉంటుంది దాంట్లో, అందుకని. ఇప్పుడు చూడండి చల్లారినాక మనకు మంచిగా ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ దొరికింది కదా, దీంట్లో కొద్దిగా నేను ఎత్తి పెట్టుకుంటున్నాను ఇన్స్టెంట్ హెయిర్ డై చేసుకోవడానికి కోసం. ఎప్పుడూ ఇట్లాగా నేను వాడుతూ ఉంటానండి. అంటే ఇలాగే ఒక సీరియల్ యాక్ట్రెస్ కూడా చెప్పారండి, ఇలా షూటింగ్కి వెళ్ళడానికి ముందు ఇట్లా రెడీమేడ్ ఇన్స్టెంట్ పౌడర్ పెట్టుకుంటారంట. అది తీసి కావాల్సినప్పుడు టచ్అప్ లాగా చేసుకొని వెళ్తారంట. సో వాళ్ళ ఛానల్లో కూడా ఇలాగే చెప్పారు. మనం కూడా ఇది ట్రై చేద్దామని నేను కూడా ఇలా
ఇలాగే ట్రై చేస్తూ ఉన్నాను. ఎప్పుడల్లా బయటకు పోవాలన్నప్పుడంతా అప్పటికప్పుడు నేను ఇన్స్టెంట్గా వాడుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పౌడర్లో మనము తయారు చేసిన డికాషన్ ఉంది కదా, అది యాడ్ చేస్తున్నాను. ఈ డికాషన్లోనే మనము మిగతా పౌడర్ కూడా యాడ్ చేసి మనము హెయిర్ డై తయారు చేయబోతున్నాము. ఇప్పుడు ఈ డికాషన్ యాడ్ చేసినాక సన్న మంటలో ఉంచుకున్నాను. నేను పొయ్యి మీద బాండిల్ పెట్టేసి సన్న మంటలో ఉంచుకున్నాను. చూడండి మన హెయిర్ డై ఇన్స్టెంట్ పౌడర్ ఎంత బాగా నల్లగా ఉంది. ఇది కూడా ఎలా అప్లై చేయాలి అనేది నేను చూపిస్తాను లాస్ట్లో. కంటిన్యూస్గా మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మన హెయిర్ డై కొంచెం లైట్గా బాయిల్ అవుతూ ఉంది కదా, ఇప్పుడు కొన్ని పొడిలు యాడ్ చేస్తున్నాను. అంటే గుంట కలకర పొడి యాడ్ చేస్తున్నాను 1 స్పూను. దాంతోపాటు నేను హెన్నా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఈ 2 పౌడర్ బాగా కలిపేయండి, కట్టిలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ 2 పౌడర్ మన హెయిర్ గ్రోత్కి చాలా మంచి బెనిఫిట్ ఇస్తుందండి. అలాగే ఇప్పుడు 1/2 స్పూన్ అట్లా అన్నబేది పౌడర్ వేసుకుంటున్నాను. ఈ అన్నబేది పౌడర్ అనేది రిఫైన్డ్ పౌడర్ ఉంటుంది, అది తీసుకోండి, అదే మనకు మంచిది. రిఫైన్డ్ లేదు అంటే మీరు తీసుకొని రిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. అది గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు బాగా కలిపేసుకోండి మన హెయిర్ డై. ఇంకా బాగా బాయిల్ అయ్యి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనము పొయ్యి మీద సన్న మంటలోనే బాగా మరిగించుకోవాలండి. చూడండి ఇలా మనము ఏమేమి వేసాము ఇప్పుడు చూస్తామంటే డికాషన్ అంటే కొబ్బరి పీచుతో పాటు కాఫీ పౌడర్ ఉడికించి పెట్టుకున్న డికాషన్తో పాటు మనము ఇంకొంచెం కొబ్బరి తీసి కాల్చి దాన్ని బాగా నల్లగా చేపించి పొడిగా చేసుకున్నాము కదా, దాంతోపాటు ఆ డికాషన్ కలిపేసి ఇప్పుడు ఈ మిక్చర్లోకి మనము 3 పొడిలు యాడ్ చేసాము. ఒకటి గుండ కలకర పొడి, ఇంకొకటి వచ్చేందంటే హెన్నా పౌడరు 1 స్పూన్ వేసాము. తర్వాత ఒక 1/2 స్పూన్ అట్లా అన్నబేది పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు 3 కలిపి మనం పొయ్యి మీద పెట్టుకొని బాగా ఉడికించుకుంటున్నాము. మనకు ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పటికి ఏం చేయాలంటే పొయ్యి ఆపేసి పక్కన ఉంచుకోవాలండి. అంటే ఒక 1/2 అవర్ అట్లా ఉంచుకోండి. తర్వాత మనం తీసి వాడుకోవచ్చు. మన ఇన్స్టెంట్గా మన హెయిర్ డైని అప్లై చేసుకోవచ్చు. ఒక రోజు నైట్ అంతా ఉంచాలి అని ఏమి ఒక రూల్స్ ఏం లేవు. చూడండి ఇప్పుడు మన హెయిర్ డై అనేది బాగా బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు మనకు కన్సిస్టెన్సీ కూడా మంచిగా వచ్చింది, అప్లై చేసే కన్సిస్టెన్సీ. ఇప్పుడు కాసేపు పక్కన ఉంచేద్దాం ఈ హెయిర్ డైని. కాస్త చల్లారిస్తాము. తర్వాత మనము ఈ హెయిర్ డైని తీసి ఎలా అప్లై చేయాలి అనే విషయం నేను మీరందరికీ చూపిస్తాను, అప్లై చేసి కూడా చూపిస్తానండి. చూడండి ఎంత బాగా నల్లగా మన హెయిర్ డై వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెంట్ హెయిర్ డై ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను. ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను కదా పౌడరు, ఆ పౌడర్లో ఇప్పుడు నేను బాగా పిసికేస్తున్నాను. అంటే చిన్న చిన్న కట్టలు లేకుండా పిసికేసి బాగా పౌడర్గా ఉంది కదా. ఇప్పుడు ఈ పౌడర్లోకి నేను మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఆవాల నూనె వేస్తున్నాను. అంటే ఇప్పుడు చాలా గ్రోత్ ఇస్తుందండి ఆవాల నూనె అనేది. మనకు ఒంటికి వేడి కూడా ఈ చలికాలంలో వాడుకుంటే చాలా మంచిది, జలుబు చేయకుండా ఉంటుంది. ఆలోవెరా జెల్ కూడా మనం యూస్ చేసి మనం ఇన్స్టెంట్ హెయిర్ డై అనేది అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మన ఇన్స్టెంట్ హెయిర్ డై రెడీ అయిపోయింది. ఇట్లా పౌడర్ ఎప్పుడు రెడీ చేసి పెట్టుకోండి, కావాల్సినప్పుడంతా బయట వెళ్ళేటప్పుడు చిటికల్లో మనం రెడీ అయిపోవచ్చు. మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పించుకోవచ్చు. 100% న్యాచురల్, కెమికల్స్ లేకుండా మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్, దాంట్లో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ పోసుకున్నాము. ఇప్పుడు చాలా మంచిగా ఉంది కదా. ఇది మామూలుగా అప్లై చేసినాక షాంపూ పెట్టి కడిగితే పోతుంది, ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కాబట్టి. మామూలు నీళ్ళు పెట్టి కడిగారంటే అస్సలు పోదండి. మీరు అప్లై చేసినాక కొద్దిగా దువ్వను పెట్టి దువ్వుకోండి, అప్పుడు దాంట్లో ఉన్న స్మాల్ పార్టికల్స్ వచ్చేస్తాయి కాబట్టి మీకు చాలా జుట్టు నల్లగా కనిపిస్తాయి. చూడండి ఇలా బ్రష్ తీసి అప్లై చేసుకోండి. లేదు బ్రష్ వద్దులే, మాకు చేతిలోనే మాకు బాగా అప్లై చేసుకోవడం కుదరతుందంటే ఇట్లా చేతిలోనే తీసేసి బాగా అప్లై చేసుకోండి. చూడండి నా తెల్ల జుట్లకి తెల్ల వెంట్రుకలకి అంతా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ అప్లై చేసుకొని టచ్అప్ చేసుకొని ఇట్లా నేను ఒక దువ్వను పెట్టి దువ్వేస్తాను. చూడండి ఎంత మంచిగా నల్లగా నా హెయిర్ ఉంది చూసారా. సో అలా మీరు ఇన్స్టెంట్గా వాడుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఏంటంటే మన హెయిర్ డై అండి. ఈ హెయిర్ డై ఎలా వాడాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ దానికి ముందు మన హెయిర్ డైని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
చేసుకుంటున్నాను. మన హెయిర్ డై మీరు రెగ్యులర్గా వాడండి, అంటే వారానికి ఒక్కసారైనా వాడండి, నెలకి వాడుతూ రండి. అంటే నెలకి 2 సార్లు 3 సార్లు అట్లా వాడుతూ రండి. ఒక 6 నెలలు కంటిన్యూస్గా ఈ హెయిర్ డై నేను చూపిస్తున్న విధానంగా తయారు చేసి వాడుతూ రండి. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది, మీ తెల్ల వెంట్రుకలు అంత బాగా నల్లగా మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇట్లా స్కాల్ప్ తీసి నా హెయిర్ డైని ఇలా అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసినాక మీరు బాగా నానపెట్టండి, ఒక 1 అవర్ అట్లా ఉంచుకోండి. తర్వాత మీరు షాంపూ పెట్టి కడుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ హెయిర్ డైనా అప్లై చేయడానికి ముందు ఏం చేసుకోవాలంటే బాగా తలస్నానం చేసుకొని డ్రైగా ఉంచుకోవాలి హెయిర్ని, ఆయిల్ లేకుండా. తర్వాత మీరు ఈ హెయిర్ డైని అప్లై చేసుకోవాలండి. ఇది బేసిక్. సో ఇప్పుడు మన హెయిర్ డైని ఎంత మంచిగా అప్లై చేసుకున్నాను చూసారా. మీరు జుట్టంతా కావాలంటే జుట్టంతా అప్లై చేసుకోవచ్చు. నాకు ఫ్రంట్లోనే ఎక్కువ ఉంటాయి తెల్ల వెంట్రుకలు, అందుకే ఫ్రంట్లో మాత్రం నేను అప్లై చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా అప్లై చేసుకున్నాను. నేను ఇది ఒక 1 అవర్ అట్లా ఉంచుకొని తర్వాత నేను తలస్నానం చేసుకుంటాను. చాలా మంచిగా ఉంటుంది. నా హెయిర్ కూడా బాగా గ్రోత్ అయింది, బాగా నల్లగా ఉంది నా హెయిర్ కూడా. సో కంపల్సరీ అందరూ ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే కంపల్సరీ ట్రై చేసి వాడి మాకు కమెంట్లో చెప్పండి ఎలా ఉంది అనే విషయం. ఈ వీడియో అయితే నచ్చిందంటే మీరు అందరూ మన వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందువరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.